సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ముంబై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. Exacto. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ముంబై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బషీర్ అందిస్తారు. బషీర్, చెప్పండి. అయితే 2 ప్రైవేట్ వాహనాలు ఢీకొని ఈ ప్రమాదం అయితే జరిగిందని తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణం పొగమంచు వల్లే జరిగిందా, లేదంటే కారణాలు ఏమైనా డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఇది ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న 2 వోల్వో బస్సులు ప్రైవేట్ సర్వీసులు ఇవి. ఇందులో ప్రయాణికులు వస్తుంటే సదాశివపేట సమీపంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు అంటే ముందు వెళ్తున్న ఒక బస్సును వెనక నుంచి వచ్చిన స్పీడ్ బస్సు చూడకుండా కుదేయడంతో వెనక ఉన్న బస్సు తీవ్ర డ్యామేజ్ అయింది. దాంట్లో ప్రయాణిస్తున్న ఈ ప్యాసింజర్స్ తో పాటు ఆ డ్రైవర్ కు తీవ్ర గాయాలైనాయి. ఆ గాయాలైన వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు 108 లో. ప్రస్తుతం అయితే ఎవరికి ఎలాంటి హాని జరగలేదు అని చెప్పి స్థానికులు అంటున్నారు. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులు కూడా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులతో పాటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కిరణ్, రైట్ బాసిత్, థ్యాంక్ యూ.